ధనుర్మాసం వచ్చింది అంటే తెలుగింటి ముంగిళ్ల ముందు రంగవెల్లులు, దాని మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, వాటిపైన పసుపు కుంకుమ ముద్దబంతులతో దర్శనమిస్తాయి కదండి. ఈ సాంప్రదాయంలో శుభ సంకేతం, స్వచ్ఛత, ఆరోగ్యం, ప్రకృతిని పూజించడం, పెద్ద పంట చేతికి రాబోయే తరుణంలో ధాన్యలక్ష్మికి ఆహ్వానం లాంటివి ఎన్నో విశిష్టతలు దాగి ఉన్నాయండి. అలాగే ప్రతిరోజు ఈ గొబ్బిళ్లను పిడకలుగా ఎండబెట్టి దండకట్టి భోగి మంటల్లో వేస్తాం కదండి. అప్పుడు వెలువడిన వాయువులు క్రిమికీటకాలను, బ్యాక్టీరియా, వైరస్లను కూడా నాశనం చేస్తాయిటండి. ఈ ధనుర్మాసంలోనే ఆడపిల్లలు కన్నెపిల్లల చేత సందుగొబ్బిళ్ళ పేరంటం కూడా చేయించే సాంప్రదాయం ఉంది కదండి. నేను, మా కోడలు అర్చన, 3.5 ఏళ్ల మా మనుమరాలు ఇందుశ్రీ ఆర్నా చేత కూడా సందిగొబ్బిళ్ళ పూజ, పేరంటం కూడా చేయించామండి. మా వీధిలోని స్త్రీలు, ఆడపిల్లలు సాంప్రదాయ దుస్తులలో వచ్చి పూజలో పాల్గొని కోలాహలంగా గొబ్బెమ్మల చుట్టూ గొబ్బియ్యలో గొబ్బియ్యలో అంటూ గొబ్బి పాటలతో గొబ్బెమ్మల చుట్టూ తాళం వేస్తూ తిరుగుతూ సందడి ఎలా చేశామో చూడండి. గొబ్బియ్యలో 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 దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమీ దుక్కులు దున్నారంట, రాజావారి తోటలో జామ దుక్కులు దున్నారంట. అవునాట అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యలో గొబ్బియ్యలో. విత్తనం విత్తనం వేశారంట, ఏమీ విత్తనం వేశారంట, రాజావారి తోటలో జామ విత్తనం వేశారంట. అవునాట అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యలో 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 గొబ్బియ్యలో. మొలక మొలక మొలిచిందంట, ఏమీ మొలక మొలిచిందంట, రాజావారి తోటలో జామ మొలక మొలిచిందంట. అవునాట అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యలో 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 గొబ్బియ్యలో. ఆకు ఆకు వేసిందంట, ఏమీ ఆకు వేసిందంట,